హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను మాత్రం బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్దీ రెసిపీ అండి. హెల్దీ లడ్డు చేసుకుందాము. నువ్వులు 2 కప్పులు, అవిసె గింజలు 1 కప్పు, 2 కప్పులు బెల్లం, నెయ్యి. ఇవి నువ్వులు అవిసె గింజలు వేగించుకోవాలి. ఇవి వేగించుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇవి వేగించిన తర్వాత చూపిస్తాను. స్టవ్ వెలిగించాను. నువ్వులు వేస్తున్నానండి. 2 కప్పులు నువ్వులు, మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నువ్వులు వేగిపోయినాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అవిసె గింజలు వేస్తున్నాను. నువ్వులు అవిసె గింజలు మంచి హెల్దీ ఫుడ్ అండి. నువ్వులు సంగతి మీకు తెలుసు, ఫుల్ కాల్షియం. అవిసె గింజలు అయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి రక్తం పలుచగా చేస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది, చాలా గుండె పనిచేసే తీరు మెరుగుపరుస్తుంది. చాలా మంచి అండి అవిసె గింజలు మాత్రం. ఇంకా చాలా ఉన్నాయి. మనకు స్వీట్ తిన్నట్టు ఉంటుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం. ఇవి 2 ఏదో రూపంలో ప్రతిరోజు తింటే మంచిదండి. స్వీట్గా కానీ లేకపోతే కారం పొడి కింద కూడా చేసుకోవచ్చు. 2 కలిపి నేను ఒకసారి కారం పొడి కూడా చేసి చూపిస్తాను. ఈ లడ్డు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిదండి. చిన్నపిల్లలకి అయితే ఇంకా అసలు చాలా మంచిది. వాళ్ళకి ఇప్పుడు కాంపిటీషన్స్ ఎక్కువ కదా, స్కూల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకైతే చాలా మంచిది. ఆ ఒత్తిడిని తగ్గిస్తుంది, మళ్ళీ ఎముక పుష్టి కూడా. వేగిపోయినాయండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి 2 చల్లారాలండి. ఈ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపల మనం బెల్లం మిక్సీ పట్టుకుందాం. బెల్లం మిక్సీ పట్టానండి. నువ్వులు కూడా పట్టేసాను, ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు అవిసె గింజలు కూడా వేసుకుని వద్దాము. అవిసె గింజల పొడి కూడా వేసాను. ఇప్పుడు ఇవన్నీ మనం కలుపుకోవాలి. ఇవి 3 మనం కలిపేసుకోవాలండి. బెల్లం, నువ్వుల పొడి, అవిసె గింజల పొడి మొత్తం అన్నీ కలిసి 3 కలిసేలాగా కలుపుకోవాలి.
మూడు బాగా కలిసిపోయినాయండి. ఇప్పుడు దీనిలో మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం కలిసిందండి. ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండల కింద చేసేసుకోవడమే. సున్నుండలు నెయ్యి వేసుకుని సున్నుండలు ఎలా కలర్ చేసుకుంటామో రౌండ్గా రోజు ఒక్క ఉండండి, ఒక్కటి తింటే చాలు, చాలా చాలా బలం. ఇలాగే మొత్తం అన్నీ చేసేసుకోవాలి. అవిసె గింజలు, నువ్వులు లడ్డు అండి. వెరీ వెరీ హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. మంచి హెల్దీ లడ్డు. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.